ఏంటి రామాయణ పారాయణం అనింది, ఇక్కడ చూస్తే ఏమో ఎగ్ తింటుంది. ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? మీరు దీన్ని ఎగ్ పొరుడు లేదా ఎగ్ బుర్జీ అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. ఇది ప్యూర్ వెజ్. దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. బాండీలో అయితే ఒక జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం హీట్ చేసుకోండి. ఇందులోకి జీరా అయితే వేసుకోండి, జీలకర్ర. ఈ జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. దాంతోపాటు ఉల్లిపాయలు వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా అల్లం పేస్ట్ కానీ ఏది వేసినా సరిపోతుంది. నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే వేసాను. వేసి మంచిగా కలుపుతున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ ఒక హాఫ్ టొమాటో యాడ్ చేసినా సరిపోతుంది, అంటే మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి. ఇక్కడ నార్మల్ మసాలా, ఉప్పు, కారం, పసుపు ఈ 3 అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడు చెప్పే టిప్పే, ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నారంటే మసాలాలు మాడకుండా ఉంటాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అనమాట. పన్నీర్ని మంచిగా రంబుల్ చేసి వేసేసారంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువ కలపకూడదు, ఒక్క 2 మినిట్స్ మగ్గిందంటే సరిపోతుంది. మీ చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా దీన్ని? పన్నీర్ రుచి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్